కృష్ణా నదీ జలాలను రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కొత్త విధి విధానాలను ప్రతిపాదించింది. ఈ నెల 4న కేంద్ర మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి గెజిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టంలోని సెక్షన్ 3, 5, 1, 12లను అనుసరించి ట్రిబ్యునల్కు రెండు విధి విధానాలను ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు కేంద్ర జలశక్తి శాఖ ఈ నోటిఫికేషన్లో పేర్కొంది. అయితే కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీలు, దానికి అతీతంగా కేటాయించిన అదనపు జలాలు పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణాకు తరలించడానికి వీలుగా గోదావరి ట్రిబ్యునల్ సమైక్య రాష్ట్రానికి చేసిన కేటాయింపుల్లోని వాటాను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేలా కేంద్ర ప్రభుత్వం ఈ ట్రిబ్యునల్కు విధి విధానాలు ప్రతిపాదించింది. కాగా 2013 నుంచి కేంద్ర ప్రభుత్వం ఏటా ట్రిబ్యునల్ గడువును పొడిగిస్తూ వస్తోంది. తాజా గడువు 2024 మార్చి 31 వరకు ఉంది. అప్పటిలోపు ఈ వాటాల పంపిణీ పూర్తి చేస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. కృష్ణా నది జలాలను రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అందజేస్తారు. మోహన్, ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే కృష్ణా నది జలాల వివాదాలు అనేది మనం గతంలో నుంచి చూస్తున్నాం. అది ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో మళ్ళీ ముందుకు వచ్చింది. ఈ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదం పరిష్కార చట్టంలో సెక్షన్ 3, 5/1, 12లను అనుసరించి ట్రిబ్యునల్ కు రెండు విధి విధానాలను ప్రతిపాదించాలని చెప్పేసి నిర్ణయించినట్లు కేంద్ర జలశక్తి శాఖ ఈ నోటిఫికేషన్ లో పేర్కొంది. అయితే కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ ఉమ్మడి అయితే ఆంధ్రప్రదేశ్ కేటాయించినటువంటి 811 టీఎంసీల వాటర్ ని దానికి అతీతంగా కేటాయించినటువంటి అదనపు జలాలు, అలాగే పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణాకు తరలించడానికి వీలుగా గోదావరి ట్రిబ్యునల్ సమైక్య రాష్ట్రానికి కూడా చేసిన కేటాయింపుల్లో కూడా వాటాను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేలా కేంద్ర ప్రభుత్వం ఈ ట్రిబ్యునల్ కు విధి విధానాలు ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో స్టార్ట్ అయినటువంటి ఇష్యూ ఇది. ఇక్కడ ఈ రోజు ఏదైతే నిన్న సాయంత్రం మన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు. ఈ కృష్ణా జలాల అంశాలపై ఏపీ ప్రజలు ఈ ఆందోళనలు పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఏదైతే తదుపరి చర్యలు తీసుకోకుండా నిలిపివేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక లేఖ రాశారు. ఈ లేఖలో కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తూ ఏదైతే 1956లో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం ఈ కృష్ణా జల వివాదం ట్రిబ్యునల్ 1 ని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తుది వేదిక ఆధారంగా 1976 అలాగే మే 31న దీన్ని గెజిట్ చేశారు. అలాగే కృష్ణా నదిలో కూడా 2130 టీఎంసీలు నీరు అందుబాటులో ఉందని చెప్పేసి ట్రిబ్యునల్ లెక్క కట్టింది. 75% ఈ ప్రవాహాలు ఉంటాయని చెప్పేసి అంచనాలతోనే ఈ లెక్క వేయడంతో దీని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 811 టీఎంసీల నీటిని కేటాయించారు. అలాగే 2130 టీఎంసీల కన్నా అధికంగా ఉన్న నీటిని మిగులు ప్రవాహాలను ఉపయోగించుకునేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వేచ్ఛను కూడా ఇచ్చింది అప్పుడు. అయితే 1956లో సెక్షన్ ప్రకారం ఇదంతా కూడా సుప్రీంకోర్టు డిగ్రీ ద్వారా అమల్లోకి వచ్చిందని చెప్పేసి సీఎం జగన్ గుర్తు చేశారు. అలాగే మొత్తం పూర్తిగా ఈ అప్పట్లో చేసినటువంటి అంశాన్ని మళ్ళీ ఈ విధి విధానాలన్నింటినీ కూడా జారీ చేసి మొన్న ఏదైతే అక్టోబర్ 4వ తేదీన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పేసి సీఎం జగన్ గుర్తు చేశారు. అలాగే మోహన్, అంటే 2013 నుంచి కేంద్ర ప్రభుత్వం ఏటా ఈ ట్రిబ్యునల్ గడువును పొడిగిస్తుంది. తాజాగా అయితే 2024 మార్చి 31 వరకు అయితే ఉంది. మరి ఇప్పుడు ఈ వాటాల పంపిణీ పూర్తి చేస్తుందా లేదా అనేది చర్చ జరుగుతోంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఇక్కడే కీలకంగా మనం చూసుకోవచ్చు గిరీష, ఎందుకంటే మన ప్రస్తుతం
రెండు తెలుగు రాష్ట్రాల మధ్యతో పాటు ఏదైతే అటు మహారాష్ట్ర కర్ణాటక కూడా ఈ మినహాయింపు ఏకపక్షంగా సూచించడం అనేది ఈ కొంచెం అశాస్త్రీయంగా ఉండడంతో ఈ ఆ, ఈ వివాదం స్టార్ట్ అయిందని సీఎం కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఈ మొత్తం ఏదైతే ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ న్యాయపరమైన చిక్కుల్ని పరిశీలించి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏదైతే ఆందోళనలో చేస్తున్నారో ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ జలాలపై పూర్తి హక్కులు ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి ఉన్నాయి. ఈ వివాదాలు ఒకరికి మంచి చేసి ఇంకొకరికి అన్యాయం చేసే పరిస్థితి ఉండకూడదు. అందరూ అన్ని రాష్ట్రాలు సమానంగా ఉండాలనే ఏదైతే న్యాయం ఉందో ఆ న్యాయం ప్రకారమే వెళ్ళాలి. ఎవరికి కూడా అన్యాయం చేయొద్దని చెప్పేసి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఏదైతే తీర్మానాలు ఉన్నాయో దాని ప్రకారమే ఈ తెలంగాణకి ఆంధ్రాకి కేటాయిస్తే మంచిదని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మోహన్.